ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆర్టీసీ జేఏసీ ఉద్యమ కార్యాచరణ రూపొందించింది. ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంపై పోరాటానికి 6 యూనియన్లతో జేఏసీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 11న ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎండీ ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చి 16 నుంచి 20 వరకు 4 జోన్ల పరిధిలో సన్నాహక సదస్సులు నిర్వహించాలని తీర్మానం చేశారు. ఈ నెల 23, 24వ తేదీల్లో అన్ని డిపోల్లో ఎర్ర రిబ్బన్లతో విధులకు హాజరు కావాలని, ఈ నెల 28న జేఏసీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు. బస్సులు కొనుగోలులో మరి మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే విద్యుత్ బస్సులు తీసుకోవాలి ఏపీఎస్ఆర్టీసీకి ఏదైతే సూచించడం జరిగిందో, మరి విద్యుత్ బస్సులు కొనుగోలు వల్ల మాకు అభ్యంతరం కాదు, కానీ విద్యుత్ బస్సులు కొనుగోలుతో పాటు ముఖ్యమంత్రి గారు చెప్పేది మొత్తం ప్రైవేటు నిర్వహణలోనే జరగాలనే దాని మీదే ఇవాళ ఆర్టీసీ మనుగడే ప్రసాగమయ్యేటువంటి పరిస్థితుల్లో మరి విద్యుత్ బస్సులతో పాటు ఈ డీజిల్ బస్సులకు సంబంధించి సూపర్ లగ్జరీ, అమరావతి ఏసీ, నాన్ ఏసీ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తక్షణం కొనుగోలు చేయటం అనేది ప్రధానమైన డిమాండ్. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ మరి రిక్రూట్మెంట్ అనేది లేకపోవడం వల్ల మరి చనిపోయిన వాళ్ళు చనిపోయి రిటైర్ అయిపోయి దాదాపు 15,000 మంది ఖాళీలు ఏదైతే భర్తీ అవ్వకుండా ఉందో మరి ఆ ఖాళీలు కూడా తక్షణం భర్తీ చేయాల్సిన పరిస్థితి ఇవాళ ఏపీఎస్ఆర్టీసీలో ఏర్పడి ఉంది. పిఆర్సీ కానీ డిఏలు కానీ ఏవైతే మరి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మాకు కూడా రానటువంటి ఏవైతే పెండింగ్ ఉన్నాయో మరి ఆ సమస్య కూడా తక్షణం మరి పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు తీసుకోవాల్సినటువంటి అంశాన్ని కూడా ఇందులో చర్చిస్తూ ప్రధానమైన అంశాలతో ఇవాళ 11వ తారీఖుని వీసీఎండ్ఎండి సంస్థ కమిషనర్ మరియు వీసీఎండ్ఎండి గారికి 11వ తారీఖున జేఏసీగా మెమోరాండం ఇవ్వటానికి, అదేవిధంగా 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు అన్ని జోన్స్లో ఇవాళ జేఏసీలో ఉన్న సంఘాలన్నిటితో సమన్వయంగా మరి ఉద్యమ కార్యాచరణలోకి వెళ్ళే దాంట్లో సమీకృతం చేయటానికి ఇవాళ సమావేశాలు ఏర్పాటు చేయటానికి, దాని ద్వారా అప్పటికి మరి ప్రభుత్వం స్పందించకపోతే 23, 24 2 రోజులు అన్ని డిపోస్లో కూడా రెడ్ బ్యాడ్జెస్తో పాటు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు మరి మా యొక్క ఆందోళన ఏవైతే ఉన్నాయో వాటిని తెలియపరచాలని చెప్పి కూడా ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా ఇవాళ ఉద్యోగులందరినీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రభుత్వ విధానాలు, తీసుకున్న నిర్ణయాలు, భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులు వాటన్నిటిని ఉద్యోగుల్లో చైతన్యపరిచి ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు సంబంధించి 4 జోన్లలో 5 సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. అందుకు సంబంధించి 16వ తారీఖున విజయనగరం జోన్కు సంబంధించి విజయనగరంలో జరపాలని, అలాగే 17వ తారీఖున విజయవాడలో జరపాలని, 18వ తారీఖున నెల్లూరు జోన్కు సంబంధించి నెల్లూరులో జరపాలని, కడప జోన్కు సంబంధించి పెద్ద జోన్ కాబట్టి ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఉమ్మడి కడప జిల్లాలకు సంబంధించి 19వ తారీఖున తిరుపతిలో జరపాలని, అలాగే ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి కర్నూలు జిల్లాలకు సంబంధించి 20వ తారీఖున అనంతపురంలో సదస్సులు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అనంతరం ఈ సమస్యల పరిష్కారం కోసం ఏదైతే విద్యుత్ బస్సులకు సంబంధించి కానీ శ్రీశక్తి సంబంధించినటువంటి ఇబ్బందులు, ప్రభుత్వం ఇవాళ శ్రీశక్తి గత ఏడాది ఆగస్టులో ప్రవేశపెట్టినప్పటి నుంచి నేటికి 270 బస్సులు తగ్గాయి. సుమారు 1800 మంది రిటైర్మెంట్ అయిన పరిస్థితి. సుమారు 4000 బస్సులు అవసరం. ఉన్న ఖాళీలతో పాటు భవిష్యత్తులో రిటైర్మెంట్ ఖాళీల భర్తీలతో పాటు 10 నుంచి 15,000 మంది సిబ్బందిని నియమించాల్సిన పరిస్థితి ఉంది. ఆ దిశగా ఎటువంటి ఆలోచన ప్రభుత్వం చేయట్లా. ఈ డిమాండ్లన్నిటితో పాటు ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులు రావాల్సిన బకాయిలు కూడా తక్షణమే ఐఆర్ ప్రకటించేసాము. ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో హామీ మేరకు ఐఆర్ ప్రకటించాలి, 12 పిఆర్ చేయాలి. అలాగే బకాయిలకు సంబంధించి ఇతరత్ర అంశాలకు సంబంధించిన కూడా డిమాండ్లో భాగస్వామ్యం అవుతుంది. ఇప్పటికే విద్యుత్ బస్సుల సాకుతో కొన్ని డిపోల్ని 4 డిపోల్ని మూసివేశారు. ఎన్కెల్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. వాటిని తిరిగి తెరిపించాలని కోరుతున్నాము. అలాగే విద్యుత్ బస్సుల ప్రాజెక్టు మొత్తం ప్రభుత్వం చేపట్టాలి, ఆర్టీసీ సంస్థ ద్వారా నడపాలనే దాని మీద, అలాగే ఆగ్మెంటేషను, రీప్లేస్మెంట్లో విద్యుత్ బస్సులు వస్తాయనే సాకుతో 2 ఏళ్ళు బస్సులు అయిన కారణంగా కొందరు ప్రయాణికులు కూడా చనిపోతున్నారు. డోర్లోంచి పడిపోయి, అంటే అంతటి రద్దీ ఒత్తిడి ఉంటుంది. దీనికోసం అదనపు బస్సులు వేయాలని, రిక్రూట్మెంట్ చేయాలని ఈ డిమాండ్లతో మొత్తం మేము ప్రజలు మద్దతు కోరుతున్నాం. ఇది మన రాష్ట్ర ప్రజల సమస్య, మన ఆర్టీసీ రక్షణ సమస్య. ఆర్టీసీని కాపాడుకోవాలి. ఈ ప్రైవేటీకరణ వేగంగా జరుగుతుంది. వాటి నుంచి ఈ సంస్థను కాపాడుకోవడం కోసం చేస్తున్న ఈ ఉద్యమానికి మన రాష్ట్ర ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే ఈవేళ విద్యుత్ బస్సుల పేరుతోటి పూర్తిగా
ప్రైవేటీకరణ వైపుగా ప్రభుత్వం వెళ్తుందని చెప్పి ఈవేళ రాష్ట్రంలో ప్రజలంతా అనుకుంటున్నారు, కార్మికులు కూడా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 4 డిపోలను ఆల్రెడీ మూసివేశారు, ఇంకొక 8 డిపోలను పాక్షికంగా పినాకిల్ అనే సంస్థకి కేటాయించారు. కనుక ఈ విధానం ఏదైతుందో ఇది ప్రజల్లో ఖచ్చితంగా తెలుగుదేశం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.